ఇంగ్లాండ్తో రెండో వన్డేకు టీమిండియా రెడీ అయింది. కార్డిఫ్లో ఆతిథ్య ఇంగ్లాండ్తో తలపడబోతోంది. ఈ మ్యాచ్లో టీమిండియాపై భారీ అంచనాలే ఉండబోతున్నాయి. ముఖ్యంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీద అందరి దృష్టి ఉండబోతోంది. తొలి వన్డేలో రోకో ఆకట్టుకోలేకపోయారు. పరుగుల రేస్లో విఫలమయ్యారు. దీంతో రెండో వన్డేలో అయినా రోహిత్, కోహ్లీ రాణిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కెరీర్ పరంగా సీనియర్లిద్దరికీ ఇంగ్లాండ్తో సిరీస్ కీలకంగా మారింది. ఒత్తిడి లేకుండా చూసుకోవాలంటే పరుగుల మోత మోగించాల్సిన పరిస్థితిలోనే ఉన్నారు. ప్రస్తుతం సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్లో గెలిస్తే సిరీస్ సొంతం అవుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు 2-0తో సిరీస్ను దక్కించుకుంటుంది. టీ20 సిరీస్లో ఓటమికి బదులు తీర్చుకున్నట్టు అవుతోంది. తొలి వన్డేలో కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ గా ముందుండి నడిపించాడు. అయితే ఫిట్నెస్ సమస్యలతో గిల్ ఇబ్బంది పడ్డాడు. రెండో మ్యాచ్లో బరిలో దిగుతాడా లేదా అనే సందేహాలు ఉన్నాయి. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ కలిసి రానుంది. గిల్ అందుబాటులో లేకపోతే జట్టును శ్రేయస్ అయ్యరే నడిపిస్తాడు. గత మ్యాచ్లో విఫలమైన కేఎల్ రాహుల్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ టచ్ లోనే ఉన్నారు. తొలి మ్యాచ్లో భారత్ విజయంలో కీలకంగా నిలిచారు. భారత్ బౌలింగ్ విభాగం బలంగానే ఉంది. బుమ్రా ఎంట్రీతో బౌలింగ్ విభాగంలో కాన్ఫిడెన్స్ పెరిగింది. గుర్నూర్ బ్రార్ అంచనాలు అందుకుంటున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా గత మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. బౌలింగ్ లో అక్షర్ కూడా కీలకం కాబోతున్నాడు. గత మ్యాచ్ లో ఓడినప్పటికీ ఇంగ్లాండ్ ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ ఆతిథ్య జట్టు బలంగానే ఉంది. తొలి మ్యాచ్ లో ఓటమికి రివెంజ్ పై ఇంగ్లాండ్ గురిపెట్టింది. రెండో మ్యాచ్ లో గెలిస్తేనే ఆతిథ్య జట్టుకు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే కార్డిఫ్ మ్యాచ్ బ్రూక్ సేనకు డూఆర్డైగా మారింది. బట్లర్, బ్రూక్, జాకబ్ బెథెల్, జో రూట్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్ పై ఇంగ్లాండ్ ఎక్కువ భారమే వేసింది. కార్డిఫ్ వన్డేలో టాస్ కీలకం కాబోతోంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. గత దశాబ్ద కాలంగా చూస్తే 12 మ్యాచ్ల్లో చేజింగ్ జట్లే 8 గెలిచాయి. కార్డిఫ్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఇంగ్లాండ్ కు సూపర్ రికార్డులు ఉన్నాయి. గత 14 మ్యాచ్ల్లో 10 మ్యాచ్లను ఇంగ్లాండే గెలిచింది. భారత జట్టుకు కూడా కార్డిఫ్ లో మంచి రికార్డే ఉంది. 3 మ్యాచ్ల్లో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయింది. భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అరుదైన ఫీట్ కు చేరువలో ఉన్నాడు. మరో 3 వికెట్లు తీస్తే వన్డేల్లో 50 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. కార్డిఫ్ మ్యాచ్ కు వానగండం ఏమీ లేదని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఉర్రూతులూగించడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.